కావ్య రాజ్తో ఇలా అంటూ ఉంటుంది. ఏ తల్లి తన బిడ్డని ఒకరికి అప్పగించి చేతులు ముడుచుకొని కూర్చోదు. బిడ్డ భవిష్యత్తు కోసం ఎలాగైనా ఇక్కడికి వచ్చి తీరుతుంది. తన బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం, తన బిడ్డకి న్యాయం జరగడం కోసం ఏదైనా చేస్తుంది. కానీ ఇక్కడ మాయ మాత్రం ఏదో మాయ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తన కొడుకు కాదేమో, తన బిడ్డ కోసం అయితే ఇక్కడి వరకు వచ్చేది కదా, తను ఎందుకు రావట్లేదు అని చెప్పేసి తను అయితే రాజుకి ఒక సలహా ఇస్తుంది. రాజు తన మాట వింటూనే ఇంకా ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు చేసిన ఘనకార్యం అంతా చాలు, ఇప్పటికైనా నీ ప్రయత్నాలన్నీ మానుకో. ఇంకా నువ్వు కొంచెం ఏదైనా తేడా జరిగిందంటే అంత గందరగోళంగా మారిపోతుంది. నీ ప్రయత్నాలు ఆపుకో అని చెప్పేసి గట్టిగా ఇంకా కావ్యకైతే చెప్తూ ఉంటాడు రాజ్ అలా చెప్పడం చూసేసి కావ్య అయితే ఇంకేం మాట్లాడకుండా అలాగే చూస్తుంది. మరి రాజ్ చెప్పిన దాని ప్రకారం మాయాని వెతకకుండా ఆపుతుందా కావ్య, లేదంటే మళ్ళీ తన ప్రయత్నాన్ని మళ్ళీ మొదలు పెడుతుందా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.